నీ కడుపులోని బిడ్డ నీ చావుని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసిందే. నిజంగానే నేను చూస్తే నాతో పాటు ఇంకో శవాన్ని తీసుకెళ్తాను. అది ఖచ్చితంగా నీ శవమే. బతకాలన్న ఆశ నాకు లేదు. మిమ్మల్ని చంపాలన్న ఆశ మాత్రం నాకుంది. నా ఆశని తీర్చడానికి ఎవరో ఒకరు రావచ్చు. ఆ శక్తి మీ ముందుకొచ్చేంత వరకు వెయిట్ చేయండి. డౌట్ లేదు, నీ బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది. ఇంకొక 4 రోజులు ఓపిక పట్టు, ప్రశాంతంగా పైకి పోదు గాని. దేవుడా, నన్ను నిస్సహాయురాల్ని చేసేశావు. నా పగని తీర్చుకునే అవకాశాన్ని లేకుండా చేశావు. అందుకే నా కోసం ఎవరినో ఒకరిని పంపించు. పంపించు పంపించు. గాయత్రి, రెడీయా? నా కళ్ళు ఎదురుగానే ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారు. నా కళ్ళు ముందే రొమాంటిక్ గా తిరుగుతున్నారు. ఇప్పుడేమో షాపింగ్ అంటూ బయలుదేరుతున్నారు. గాయత్రికి నేను పెట్టాలనుకున్న టార్చర్ నాకు రివర్స్ టార్చర్ అయింది. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అసలే ఫెస్టివల్ సీజన్. షాప్ నుంచి బయటికి రావడానికి ఎంతసేపు పడుతుందో ఏంటో. వీడు మళ్ళీ లేని గాయత్రిని ఊహించుకుంటున్నాడనమాట. ఇదే మంచి ఛాన్స్. ఈరోజు షాపింగ్కి వెళ్తామని చెప్పాను కదా, కాస్త తొందరగా రెడీ అవ్వచ్చు కదా. అవుననుకో, అలా అని గంటల కొద్ది చేస్తే ఎలా మేడం? నాది ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు రెడీనా? ఏంటి అలా చూస్తున్నారు? యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ ఇన్ దిస్ సారీ. థ్యాంక్ యూ. వెళ్దామా? నేను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది గాయత్రి.
ఏంటి రావట్లేదు? కిరణ్ గారు, కిరణ్ గారు, ఇందాక ఆలస్యం అవుతుందన్నారు, ఇప్పుడు మీకు లేట్ కావడం లేదా? అవుతుంది, కానీ నీ అందాన్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తొందరగా వెళ్ళరా బాబు. తలుపు తీయండి కిరణ్ గారు. అటు నుంచి వచ్చాక తీరిగ్గా చూసుకోవచ్చు. వెళ్దాం పదండి. మ్మ్. కూర్చో. పదండి. చెయ్యి ఇక్కడ కాదు, ఇక్కడ వేసుకో. డోర్ ఎందుకు లాక్ చేసా? నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని. కిరణ్ గారు, కిరణ్, కిరణ్. కిరణ్ లేడు గాయత్రి, షాపింగ్కి వెళ్ళిపోయాడు. నేను లేకుండా ఎందుకు వెళ్తారు? తను వెళ్ళరు. అరే చెప్తుంటే నమ్మవేంటి? కిరణ్ బైక్ మీద వెళ్ళిపోవడం నా కళ్ళారా నేను చూశాను. కిరణ్, కిరణ్, కిరణ్ గారు. లేడు కదా, నేను నిజం చెప్పినా నమ్మవేంటి? నీకు నచ్చిన గిఫ్ట్లు బట్టలు కిరణ్ సెలెక్ట్ చేస్తానన్నాడు. తనకి నచ్చే గిఫ్ట్లు బట్టలు నిన్ను సెలెక్ట్ చేయమన్నాడు. మరి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడేంటి?
అయిపోయిందా? అదే హెయిర్ స్టైల్ అయిపోయిందండి. అయితే రా. ఆ, కూర్చో. అవును, నీ పేరు మాటిమాటికే మర్చిపోతున్నాను. నీ పేరేంటన్నా? పార్దు అండి. నిక్నేమా? కాదండి, మరి అంత షార్ట్ గా ఉందేంటి? అసలు పేరు పార్థసారథండి. అమ్మ ముద్దుగా పార్దు అని పిలుస్తుంది. అమ్మంటే బాగా ఇష్టం అనుకుంటా. అమ్మా నాన్న ఇద్దరు ఇష్టమేనండి. ఓ, పెళ్ళయ్యాక పెళ్ళం మాట విని వాళ్ళని విడిచిపెట్టావు కదా. అయ్యో అలా చేయనండి. అయినా పెళ్లి దాకా ఎందుకెళ్ళాను? దానికన్నా ముందు చాలా మ్యాటర్ ఉంది కదా. ఇంతకీ నేను అడిగినవి తెచ్చావా? తెచ్చానండి. తీసుకోండి. నేను ఈ ఫ్లవర్ అడగలేదు, నీ రిపోర్ట్స్ కవర్ అడిగాను. ఇది నీ చెవిలో పెట్టుకో. బాగుందయ్యా, చాలా బాగుంది. కరెక్ట్ గా ప్రేమ పూజారిలా ఉన్నావు. ఎవరైనా చూస్తే బాగోదండి. ఆ, సరే తీసే. థ్యాంక్స్ అండి. సరే, టైం వేస్ట్ ఎందుకు, కవర్ ఇవ్వు. ఓకే, బీపీ 120/90. ఓకే, షుగర్ ఫాస్టింగ్ 80, పోస్ట్ లంచ్ 110. ఓకే, బ్లడ్ టెస్ట్ ఓకే, హార్ట్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ఓకే. బాగుందయ్యా, అంత నీట్గా ఉంది. కాంటాక్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి హెల్త్ టెస్ట్ల వరకు అన్ని బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినలే కదా? అదేంటండి అలా అడిగారు? డబ్బున్నోళ్ళని అంత తొందరగా నమ్మలేం. మదర్ ప్రామిస్ అండి. నీకు అమ్మంటే ఇష్టం కాబట్టి నీ ప్రామిస్ నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. మీ అమ్మా నాన్నలకు షుగర్ ఉందా? లేదండి. మా మమ్మీ డాడీలో షుగర్ టెస్ట్, మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ షుగర్ టెస్ట్లు కూడా తెమ్మంటారా? జోకా? అయ్యో నేను సీరియస్గానే అడిగానండి. అవసరమైతే అడుగుతానులే. అలాగేనండి. మందు సిగరెట్ అలవాటుందా? లేదండి. బుగ్గలు చూస్తే బీర్ తాగేవాళ్ళ కనిపిస్తున్నా. మా ఫ్రెండ్స్ చాలా మంది ఫోర్స్ చేశారండి, అయినా నేను తాగలేదు. నాన్న తెచ్చుకునే ఫుల్ బాటిల్లోంచి పెగ్గలు దొంగతనం చేసే ఈ రోజుల్లో నీకు బీర్ కూడా అలవాట్లేదంటే కొంచెం అనుమానంగా ఉందోయ్. గాడ్ ప్రామిస్ అండి. ఓయ్, ప్రతిదానికి ప్రామిస్ చేస్తావేంటి? మరి మీరు నమ్మట్లేదు కదండి. ప్రామిస్ చేస్తే నమ్మేస్తానా? అమ్మన్నా దేవుడన్నా నాకు చాలా గౌరవం అండి. అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద ప్రామిస్ చేయను. ఓకే ఓకే. అన్ని టెస్టులు పాస్ అయ్యానా అండి? ఇంకో టెస్ట్ తీసుకురాలేదేంటి? ఏంటండి అది? HIV. తీసుకురాలేదా? అదే చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య పెళ్లి చూపుల్లో కూడా అడుగుతున్నారు. తెచ్చావా లేదా? తెచ్చానండి. జేబులో దాచుకున్నవే. ఇదేం సిగ్గుపడాల్సిన విషయం కాదులే. ప్రేమలో ఎన్ని టెస్టులు ఉంటాయని నాకు తెలియదండి. ఊరికే బైక్ మీద 4 రోజులు ఫాలో అయి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పగానే పడిపోతారు అనుకున్నావా? లహరి లహరి ఇక్కడ. ఇదేంటి HIV పాజిటివ్ అని ఉంది? జోక్ చేశానులే, మొహవల మార్చుకోకు. నీకేం లేదులే. ఎవరన్నా వింటే అపార్థం చేసుకుంటారు కదండి. లైట్ తీసుకో. చూడు,
లైఫ్ అంటే 2.5 గంటల సినిమా కాదు. అందుకే నా లైఫ్ గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుని ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఒకసారి లైఫ్లో ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వలేం. అందులోనూ నేను అమ్మ నాన్న లేని దానిని. మీ అమ్మా నాన్నలాగా నేను చూసుకుంటానండి. ఈ మాట వినడానికి చాలా బాగుంది. నిజంగా అలాగే చూసుకుంటానండి. లవ్ టెస్ట్లోనే పాస్ అయ్యానా అండి? అప్పుడేనా? ఇంకా చాలా టెస్ట్లున్నాయి. ఇంకానా? లైఫ్ అమ్మా ఇది. ఉండవేంటి మరి? ఒకప్పుడు పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవారు. ఇప్పుడు అంతా షార్ట్ కట్ అయిపోయింది. మినిమం ఈ మాత్రం లేకపోతే ఎలా? ఏ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఉంటే చెప్పు, డ్రాప్ అయిపోవచ్చు. నో అండి, అలాంటిదేం లేదు. రేపు నీకు శాలరీ వస్తుంది కదా? వస్తుందండి. ఓకే, అలా అయితే రేపు శాలరీ తీసుకుని కలువు. ఎందుకండి, షాపింగ్కి వెళ్దామా? అన్నీ నువ్వే ఊహించుకుంటావా? అంటే శాలరీతో కలువు అంతే. నా కాలేజ్కి టైం అవుతుంది. బాయ్. లహరి గారు, మీ ఫోన్ నంబర్? ఫోన్లలో గంటల గంటల సొల్లు కబుర్లు వేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. రేపు మార్నింగ్ 10 o'clock కలుద్దాం. బాయ్. ఉదయం వెళ్లారు, ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నాకు నచ్చిన డ్రెస్లు తను సెలెక్ట్ చేయాలి, తనకు నచ్చిన డ్రెస్లు నేను సెలెక్ట్ చేయాలని చెప్పి నన్ను వదిలేసి ఒక్కరే ఎలా వెళ్ళిపోయారు? ఇంకెంతసేపు ఎదురు చూస్తావు? భోంచేద్దు గాని రా గాయత్రి. చల్లారిపోతుంది, రా గాయత్రి. పిచ్చి గాయత్రి. కిరణ్ గాడి పిచ్చి గురించి తెలియక పిచ్చెక్కిపోతుంది. దిగు గాయత్రి. వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడో ఏమో. పద. ఇందులో పెద్ద బరువు ఏముంది, నేను పట్టుకుంటాలే గాయత్రి. అయినా షాపింగ్ ఇంత లేట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నిహార్కి కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చుంటే బాగుండేది కదా. సర్లే పద. ఓరు నీ మెంటల్ తగలయ్యా, ఇంకా అదే భ్రమలో ఉన్నావన్నమాట. హాయ్ నిహారిక. హాయ్ కిరణ్. డిన్నర్ అయిందా? ఇప్పటి వరకు మీకోసం వెయిట్ చేసి చేసి ఇప్పుడే చేశాను. షాపింగ్ బాగా లేట్ అయింది నిహారిక, కానీ షాపింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. గాయత్రి నా డ్రెస్సులు సెలెక్ట్ చేసింది, నేను గాయత్రి శారీ సెలెక్ట్ చేశాను. అవునా? ఒకసారి మా సెలెక్షన్ ఎలా ఉందో చూడు. ఇప్పుడు విడి సోదంతా వినుకుంటూ కూర్చుంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అయి రా కిరణ్, డిన్నర్ చేద్దు గాని. ఇక్కడ నేను ఒక్కడే ఉన్నట్టు నువ్వు అంటావేంటి? గాయత్రి కూడా ఉంది కదా, మర్చిపోయాను. గాయత్రి, తొందరగా వెళ్ళిరండి, మీకోసం వేడి వేడి వంటలు చేశాను. గాయత్రి, నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను కూడా తొందరగా వచ్చేస్తాను. బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు వీడిని చూడగానే తన రియాక్షన్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది. దూరం నుంచి చూస్తే ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడొచ్చారేనా?
లేకుండా షాపింగ్ చేశారేంటి? అలాంటప్పుడు నన్నెందుకు రెడీ అవ్వమన్నారు? కిరణ్ గారు, కిరణ్ గారు! ఇప్పుడు మొదలవుతుంది అసలైన పిచ్చట. నాకంటే ముందు ఫ్రెష్ అప్ అయిపోయావా? గ్రేట్. ఎప్పుడొచ్చారు? ఎప్పుడో రావడం ఏంటి? జోకా? మీరు చేసిన పనే నాకు నచ్చలేదు. నేనేం చేశాను? షాపింగ్ కి నన్ను తీసుకెళ్తానని చెప్పి మీరొక్కరు వెళ్ళిపోయారేంటి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేను ఒక్కడే వెళ్ళడం ఏంటి? ఇద్దరం వెళ్ళాం కదా. ఇద్దరం వెళ్ళడం ఏంటి? నేను రెడీ అవుతుండగా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా. గాయత్రి, జోక్ చేయకు. నాకు ఆకలి అవుతుంది, భోంచేద్దాం రా. నేను ఉదయం నుంచి బాధపడుతూ మీకు ఫోన్ చేస్తూ కూర్చొనుంటే జోక్ అంటారేంటి? అంటే ఇవి నాకు నీకు నేను సెలెక్ట్ చేయలేదా? నేను సెలెక్ట్ చేశానా? మామూలుగానా? నువ్వు నా డ్రెస్ సెలెక్ట్ చేయడం వల్లే కదా ఇంత లేట్ అయింది. ఏం మాట్లాడుతున్నారండి? నేను ఉదయం నుంచి ఇంట్లోనే ఉంటే నేను షాపింగ్ వచ్చానంటారేంటి? గాయత్రి, ఇంక చాలు. అది కాదండి, నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఒక్క నిమిషం ఉండు. నిహారిక, నిహారిక! ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నారు? మన ఇద్దరం షాపింగ్ నుంచి వచ్చినప్పుడు తను చూసింది కదా. తన చేత నీకు సాక్ష్యం విప్పిస్తాను. నిహారిక! ఏంటి కిరణ్? నేను గాయత్రి షాపింగ్ నుంచి రావడం నువ్వు చూసావు కదా. రావడం చూశాను, ఉదయం మీరు వెళ్ళడం చూశాను. ఓం ప్రేమాయ నమః. ప్రేమాయ నమః. ఓ మై గాడ్, నో డౌట్ కిరణ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు.